హైవేస్ మొగలీయ ఎవరైనా ఆ 12 మెట్ల కిన్నెర వాయిద్య పరికరం వాయిస్తూ భీమనాయక్ సినిమాలో ఓ పాటకి స్టార్టింగ్ కొంచెం హెల్ప్ అయ్యి ఆ తర్వాత సీరియస్లీ అదృష్టం కొద్ది అకస్మాత్తుగా వెలుగులోకి వచ్చి ఇక ఆ ఇంటర్వ్యూలు ఈ ఇంటర్వ్యూలు ఇవన్నీ చేసి చివరికి పద్మశ్రీ పురస్కారం వచ్చింది. పద్మశ్రీ పురస్కారం వచ్చిన తర్వాత ఆయనకి కేసీఆర్ ₹1 కోటి ప్రభుత్వం నుంచి డబ్బు అండ్ జూబ్లీస్లో బంజారా ఎక్కడ స్థలం కూడా ఇస్తా ఉన్నారు. అయితే ఈయనేం చేశాడు, హైదరాబాద్ అవుట్స్కట్స్లో ఆ వచ్చిన డబ్బుతో ఒక స్థలం కొని అందులో ఏకంగా ఒకేసారి 4 అంతస్తుల బిల్డింగ్ స్టార్ట్ చేశాడు. ఈలోపు ఆ డబ్బుతోనే ఆయన ఇంట్లో మొత్తం 9 మంది అట. వీళ్ళల్లో ఎవరికి ఇద్దరు పెళ్ళిళ్ళు ఏదో చేసినట్టున్నాడు. అలా కొంత డబ్బు అయిపోయిందట. ఇంకొంత డబ్బు ఇల్లు కడతానికి వాడాడట. ఒకేసారి అత్యాశ 4 అంతస్తులు అత్యాశ డబ్బు అయిపోయిందట. ఇప్పుడు వాళ్ళ పిల్లోడికి వచ్చేసేమో ఫిట్స్, అతనికి మందులు ఆడాలట. 7,000 ఎంతో చెప్పున్నాడు. ఇతనికి ఏమో షుగర్ ఏదో ఉందట, ఇతనికి మందులు ఆడాలట. ఇంట్లో పిల్లలేమో చదువుకునేటోళ్ళు సరిగ్గా పనులకి వెళ్ళరట. గతంలో గవర్నమెంట్ ఉన్నప్పుడు, కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నెలకి ₹10,000 పింఛన్ ఏదో వచ్చేదట. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చాక అది రావట్లేదట. ఎందుకు రావట్లేదని నాకు తెలియదు, బట్ నేను ఆల్రెడీ రేవంత్ రెడ్డిని కలిసి మిగతా మంత్రులు కూడా కలిసి ఉన్నాను, నా బాధ కూడా చెప్పున్నాను అంటున్నాడు. మొత్తంగా చూస్తూ ఉన్నప్పుడు ఇతరుని గమనించిన తర్వాత నాకు అనిపిస్తుంది, మా మిత్రురాలు జర్నలిస్ట్ ఆంధ్రప్రభలో చేస్తూ ఉంటారు స్వరూప, తను ఇంటర్వ్యూ చేస్తే లింక్ ఒకటి నాకు పంపారు, నేను చూశాను. అది చూస్తే నాకు అనిపించింది, ఓన్లీ నా ఫీలింగ్, ఓకే, గ్యాస్ సిలిండర్ కూడా డబ్బులు లేవు. ఇప్పుడు వాళ్ళు నాకు ఫోన్ చేస్తారు, గ్యాస్ సిలిండర్ ఉంచితేనే ఇప్పుడు ఇంట్లో కూడి తినేది అన్నట్టుగా చెప్పిన విధానం. ప్రభుత్వం ₹1 కోటి అయితే నాకు ఇచ్చింది, వాడేసాను నేను దాన్ని అని ఆయన చెప్పిన విధానం. ఆ తొరకయాంజలో వచ్చే స్థలం తీసుకున్నాను, ఇప్పుడు ఇల్లు కడుతూ ఉన్నాను, బట్ సిమెంట్ ఇసుక వాటి కట్టడానికి ఇల్లు డబ్బులు అన్నీ అయిపోయి ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. నేను బతకాలంటే కూలీ నాకు చేసి బతకాలి, నన్ను ఎవరు పనిలోకి చేర్చుకుంటే ఒకవేళ పనిలోకి వెళ్ళినా నన్ను ఫోటోలు తీయటం అది ఇది చేస్తూ ఉన్నారు. సో నాకు డబ్బులు లేవు, నా కొడుగా పని చేయలేడు, ఇంట్లో మిగతా పనులు చేయలేరు, అంతా నా మీద ఆధారపడి ఉన్నారు, నాకు ఏం చేయలేదు, ఏం తోచట్లేదు, ప్రభుత్వం నన్ను ఆదుకోవాలని చెప్తున్న విధానం అంతా చూసాక నాకు అనిపించింది కదా, ఎందుకు ఎంత డ్రామా ఇతను ప్లే చేస్తాడో అనిపించింది. ఇతని మీద సింపతి కనుక చూపిస్తూ హడావుడి కనుక చేస్తూ కనుక ఎవరైనా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా మోసపోయినట్టు. అసలు ఇతని కుటుంబంలో ఎవరెవరు ఉన్నారు, వాళ్ళు ఏం చదువుతున్నారు, ఏమేం చేస్తున్నారు, ప్రభుత్వం ఎందుకంటే పద్మశ్రీ వచ్చింది కాబట్టి ఈయనకి ప్రభుత్వం నుంచి ఆయనకు సహాయం అందింది కాబట్టి ప్రభుత్వం ప్రొపరేలు మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి, పెద్ద ఇన్వెస్టిగేషన్ పదమూడు అనవసరం, వెళ్ళి విచారణ చేసి వాళ్ళు ఒపీనియన్స్ తీసుకొని అసలు నీకు ప్రభుత్వం నుంచి ఇచ్చిన డబ్బు ఎంత, ఆ డబ్బుని ఎక్కడ ఖర్చు పెట్టాడు, ఎంత ఖర్చు పెట్టాడు, అసలు ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఏంటి, ఇది చూసి అప్పుడు ప్రభుత్వం నుంచి పింఛను ఇచ్చేది కంటిన్యూ చేయించడం, ఇంకేదో నిజంగా సాయం చేయాలని ఉంటే చేయటం, ఇది చేస్తే సరిపోతే నాకు అనిపిస్తాను. వీడి యొక్క మెయిన్ ఇంటెన్షన్ మీరు మొగలీకి సంబంధించి కలిసి డబ్బులు ఇవ్వాలనో ఇంకా సింపతి చూపిస్తే ఇంకేదని ఇద్దామనో అనుకుంటూ ఉన్నట్టయితే మీరు తప్పు చేసిన వాళ్ళే అవుతారు. నేను ఆయనని పద్మశ్రీ పురస్కారం రావడానికి ముందు నుంచి నేను చూస్తున్నాను. పద్మశ్రీ పురస్కారం వచ్చినప్పుడు ఆయన మాట్లాడే విధానం, ఆ తర్వాత మాట్లాడే విధానం, ఇప్పుడు మాట్లాడే విధానం, ఆ ఇంటర్వ్యూలో ఆయన ఉన్న విధానం మొత్తం చూసిన తర్వాత నేను అంటున్నాను, ఆయనైతే డ్రామానే ప్లే చేస్తాడు, సింపతి డ్రామాలే ఆడుతూ ఉన్నాడు. ఆయన కష్టాల్లో ఉన్నమాట వాస్తవం, నేను కాదనట్ల, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడని అనిపిస్తున్న మాట వాస్తవం, కాదనట్ల, కానీ ఎక్కడో అత్యాశకు పోయి మొత్తానికి ఎక్కడో ఏదో తగరాని దెబ్బేదో తగిలింది ఆయనకి, లేదా ఉన్నదాంతో ఎంతవరకు బతకాలి, ఏది అడిగేయాలి ఏంటనేది కాకుండా వస్తేలే ఎవరో డబ్బులు సాయం చేస్తారు అన్నట్టుగా అనుకొని అత్యాశకు పోయి అడుగని వేసి ఉండాలి. ప్రభుత్వం అయితే గత ప్రభుత్వంలా కాకుండా ప్రాపర్ వేలో విచారణ జరిపించి ఇంట్లో ఎంతమంది ఉంటారో, చదువుకున్న ఎంతమంది, పనిచేసే వాళ్ళు ఎంతమంది, ఈయన మీద ఎందుకు ఆధారపడి ఉన్నారు ఏంటి మొత్తం చూసుకొని, ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఏంటి చూసుకొని, గత ప్రభుత్వం ₹1 కోటి ఏం చేశారు, స్థలం ఇస్తామన్నారు కదా దాని సంగతి అసలు ఏంటి ముందు చూసుకొని ఫైనల్లీ ఇంకోసారి ఇతను నా దగ్గర ఇంకేమీ లేదు, ఉన్నదంతా అయిపోయింది, అందరూ నా మీద డిపెండ్ అయి ఉన్నారు అని అనుకుంటూ ఉండే వీడియోలు చూడాలని నేనైతే అసలు అనుకోవటంలా. అలా మన సమాజంలో కూడా ఎవరన్నా కానీ ఆ వేలో చూసిన ఆ రకం ఉన్న పద్మశ్రీ అవార్డు అన్నది ఏదైతే ఉందో, దానికున్న విలువ ఏదైతే ఉందో అది తగ్గించినట్టయితే తగ్గడమే అవుతుంది.